లక్కీ మీడియాలకి స్వాగతం అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు సూపర్ ఐడియాతో వచ్చేసానండి. ఇలాగ సూదించేసి మనం ఇక్కడ వేసాం కదా, ఇక్కడి నుంచి మళ్ళీ దారం తీసుకోవాలండి. వెనకమాల తగ్గించుకుంటూ ఇట్లా ముందల పెంచుకుంటూ వెళ్ళిపోవాలి దారాన్ని. మా చిక్కు పడకుండా ఇలా ముందలకి వెళ్తూ వెనకమాల తగ్గించుకుంటూ వెళ్ళాలండి. చాలా బాగుండిద్దండి ఈ వర్క్ ఇలా ట్రై చేస్తే. ఇలా ఏలెందుకు పెట్టి ఉంచానంటే, నేను గమ్ము ఇప్పుడే రాసాము కదా మనం, అందుకని చెప్పేసి అద్దం కదలకుండా పట్టుకున్నానండి. గమ్ము రాసినాక ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే ఆరిపోద్ది. అప్పుడు కుట్టుకుంటే ఇంకా ఈజీగా ఉండిద్ది. ఇలా అద్దం చుట్టూరు కుట్టుకుంటూ వద్దాం.
నా దగ్గర మగ్గం స్టాండ్ ఉందండి, నేను మగ్గం స్టాండ్తో చేస్తున్నాను. మామూలు ఫ్రేమ్ ఉన్నా సరే ఇలా కుట్టుకోవచ్చు. ఇలా కుట్టుకుంటూ వచ్చేయటమేను. ఇలా మనం ఒకటి తగ్గించుకుంటూ ఒకటి పెంచుకుంటూ రావటమేనండి. ఫస్ట్ ఇదిగో ఇట్లా వేసాం కదా, ఇలా వేసినప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం. ఇలా కుట్టుకుంటూ వచ్చేయటమేనండి. ఇలా అయిపోయింది కదా. చూడండి నీట్గా వచ్చేసింది. ఇలా కుట్టుకుంటూ వచ్చేయటమేనండి. మనం అద్దం కుట్టేసాం కదా, మిర్రర్ కుట్టేసుకున్నాం కండి ఇలాగా. ఇప్పుడు ఈ థ్రెడ్తో సైడ్ ఫ్లవర్స్ వేసుకుందాం. ఈ థ్రెడ్ వచ్చేసి మామూలు థ్రెడ్డేనండి. మీకు ఇష్టమైతే వర్క్ థ్రెడ్తో కూడా వేసుకోవచ్చు. వర్క్ దారాలు ఉంటాయి కదా, సిల్క్ దారాలు, వాటితో వేసుకోవచ్చు. లేదంటే ఇచ్చి దారంతో అయినా వేసుకోవచ్చు. ఇదిగోండి 4 వరుసలు తీసుకొని ముడి వేసానండి. 8 వరుసలు తీసుకున్నాను, ముడేసాను. ఇదిగోండి ఇప్పుడు ఇలా ఫ్లవర్ చేసుకుందామండి. మనం లేజీ కుట్టుకుందాం. లేజీ అంటే గొలుసు కుట్టేనండి. ఒక గొలుసు కుట్టు వేసి ఆపితే అది లేజీ అయిపోద్ది. ఇలాగా ఈ దారం వచ్చి, ఈ సూది వచ్చేసి దీని పక్కన ఇట్లా దించేసుకోవాలి. అదిగోండి ఇలాగా ఈ పెటల్స్ మొత్తం ఇలా వేసుకుందాం మనం. ఇలా వేసుకోవాలండి. ఫస్ట్ ఎదరికి ఇలా దారం ఉండాలి. ఈ దారంలో నుంచి ఇలా లాగాలి. మీకు గొలుసు కుట్టు వచ్చి ఉంటే ఇది ఈజీ అయిపోద్ది. ఇలా చేసుకుందామండి.
ఇలా కుట్టుకుంటూ రావటమేను ఫ్లవర్ మొత్తం. ఈ వర్క్స్ బయట చేయించాలంటే చాలా చాలా రేట్ అవుతాయండి. ఇలా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ముడేద్దాం. ఇది ముడి వేసుకుందామండి. వర్క్ అయిపోయింది కదా, ఇలాగా మళ్ళీ దీంట్లో నుంచి ఇలా అనేసి ముడేసుకోవటమేను. ముడి పడిపోయింది కదా, కట్ చేద్దాం. ఈ ఫ్లవర్స్ మధ్యలో ఖాళీ ఉంది కండి, మనం వీలైతే పూసలు వేసుకోవచ్చు, లేదంటే ఇదిగో ఇలా థ్రెడ్ తోటే నాట్ వర్క్ వేసుకోవచ్చు అండి. ఒక రౌండ్ ఇలా అనేసి ఇలా అంటమేను. ఇలా కుట్టుకోవటమేనండి. మా వీడియోస్ చూస్తున్న వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ చాలా విలువైందండి మాకు. మా ఛానల్ గ్రోతింగ్కి బాగుండిద్ది. ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ చేసినట్టు ఉండిద్దండి. ప్లీజ్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది మనం బ్లౌజ్కి ఎంత హెవీగా చేసుకుంటే అంత గ్రాండ్ బ్లౌజ్ అయిపోయిద్ది. ఇవి ఇలా చేసుకున్నాం కదా, ఇదిగోండి బ్లౌజ్ రెడీ అయిన బ్లౌజ్. ఇదిగోండి ఇలా చేసాము. సేమ్ అదే వర్క్. ఇది మగ్గంతో చేసిన వర్క్. ఇది మగ్గంతో చేశానండి. ఇలాగే మనం హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు. ఇదేమో హ్యాండ్తో చేశాను కదా, ఇదేమో మగ్గం వర్క్ అండి. చూడండి, బ్లౌజ్ మొత్తం పడుతుందా, నెక్ మొత్తం సగం సగం పడుతుందా. ఇది బ్యాక్ నెక్ అండి. చూడండి ఇలా చేశాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా చేసేసాను. 3000 దాకా ఉండిద్ది. ఫ్రంట్ పార్ట్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మరొక మంచి వీడియోతో మీ ముందరకు వస్తాను. లక్కీ మిరియాల.